హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. ఏకనాథ్ స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్ ఆడబోతున్నారు చెన్నై సూపర్ కింగ్స్తో. లక్నో సూపర్ జాయింట్స్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అనుకుని ఉంటారు, ఎందుకు ఎట్లెట్లా ఓడిపోయాం, ఏం జరిగింది, ఎక్కడ తేడాలు జరుగుతున్నాయి, అది ఇది అని చెప్పి కొన్ని చేంజెస్ చేశారు. షమార్ జోసెఫ్ లాంటి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. బట్ ఇన్ ది ఎండ్ సాల్ట్ అక్కడ అద్భుతంగా ఆడేశాడు కాబట్టి వాళ్ళకి వర్కౌట్ కాల. బట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రెడీ మంచి విక్టరీలతో ఉన్నారు. మొన్నే వాంఖడేలో కూడా ఒక మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. సో వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు. సో ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతున్నాయి బలాబలగాలు అండ్ కీ బ్యాటిల్స్ ఏంటనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. చెన్నై సూపర్ కింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక రీప్లేస్మెంట్ అనౌన్స్ చేశారు. రిచర్డ్ గ్లీసన్ రీప్లేస్మెంట్ అనౌన్స్ చేశారు. ఇంగ్లీష్ ప్లేయర్ అతను మంచి హార్డ్ లెంత్ వేయగలడు, యార్కర్లు వేయగలడు. జస్ట్ ఇన్ కేస్ ఏ పతిరనకో లేకపోతే ఏ ముస్తాఫిజుర్కో ఇబ్బంది అయిందంటే కనుక ఒక బౌలర్ ఉంటే బాగుంటుంది అని. ఎందుకు ఆ రీప్లేస్మెంట్ అనౌన్స్ చేశారో లేదా ఎలా అనౌన్స్ చేయగలిగారంటే కాన్వే లేడు కాబట్టి ఆ ఒక అవకాశం అనేది వచ్చింది. బట్ స్ట్రైట్ అవే ఆడేస్తాడా ఐ డౌట్. ఇవాళ ఐ థింక్ ఇద్దరు ఫిట్గానే ఉంటారు అనిపిస్తోంది. అండ్ ఆల్సో పిచ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎటువంటి సర్ఫేస్ ఇస్తారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లక్నో సూపర్ జైంట్స్ వారు లక్కీ, ఎందుకంటే వర్షం పడిపోయి ఆగిపోయింది గేమ్, లేదంటే పాయింట్ పోయేది వాళ్ళకి. ఒక పాయింట్ వచ్చింది ఆ గేమ్లో. అండ్ మోయిన్ అలీ ఎంజాయ్ చేస్తాడు లక్నో సూపర్ జాయింట్స్కి అగేన్స్ట్గా బౌలింగ్. బట్ మోయిన్ ఆడతాడే వాళ్ళ అనేది మళ్ళీ ఒక పెద్ద డౌట్. ఎందుకంటే మ్యాచ్అప్లో ఒక ఎత్తు అండ్ అలాగే కొన్నిసార్లు సర్ఫేస్ని కూడా చూసి డెసిషన్ తీసుకోవాలి. కాస్త టర్న్ ఉంది అంటే కనుక తిక్షణ మైట్ కమ్ ఇన్ ముస్తఫిజుర్ ప్లేస్లో. టర్న్ లేదు అంటే కనుక డెఫినెట్లీ సేమ్ కాంబినేషన్తో వెళ్తారు. కొంతమంది డారెల్ మిచెల్ ప్లేస్లో మోయిన్ అలీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఎలాగైతే షేన్ వాట్సన్ మీద చెన్నై సూపర్ కింగ్స్ నమ్మకం పెట్టిందో అదే రీతిలో డారెల్ మిచెల్ మీద కూడా నమ్మకం పెడుతున్నారా అనిపిస్తోంది. బట్ ఒకవేళ కనుక కొంచెం స్పిన్నింగ్ సర్ఫేస్ ఉంది, కాస్త బ్యాటింగ్ కూడా కావాలి అంటే అప్పుడు దే విల్ థింక్ ఆఫ్ మోయిన్ అలీ. అదర్వైజ్ అంతా బాగానే ఉంది. ఇంకోటి రహనే ఇంజరీ అనేది మాట్లాడారు. మరి అది ఎంతవరకు ఇంజరీ అనేది ఉంది లేదా ఎంతవరకు ఫిట్గా ఉన్నాడో, అది నిగ్లా లేకపోతే ఇంకేమన్నా ఉందా అనేది కూడా ఒక కాల్ తీసుకోవాలి. ఇఫ్ ఫిట్ హీల్ ప్లే, లేదంటే కనుక ఇంకా బెంచ్లో ఉన్న వాళ్ళు ఎవరినో ఒకళ్ళు ఆడించే ప్రయత్నం చేస్తారు. అండ్ ఐ థింక్ సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్ ఇటువంటి సిచ్యువేషన్లోనే ముందు పంపించేసి ఆడించారు. హెవీ హీటర్ తను. అండ్ కృణాల్ పాండే లాంటి వాళ్ళు ఉన్నారు, బిష్ణోయ్ లాంటి వాళ్ళు ఉన్నారు. స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు అతను, మంచి సిక్స్లు కొట్టగలడు. సో అతనికి ఆ అవకాశం అనేది ఇవ్వాలి. దుబే అలాగే ఉన్నాడు స్పిన్ కొట్టడానికి. ఐఎమ్ షూర్ కేఎల్ రాహుల్ ఇంకా స్పిన్ వేయించకుండా అయితే ఉన్నాడు. కృణాల్ పాండ్యా అండ్ అలాగే ఇక్కడ మీకు బిష్ణోయ్, దీపక్ హుడా వీళ్ళందరినీ కూడా ట్రై చేయిస్తాడు. బట్ దుబే వచ్చినప్పుడు ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ దగ్గరికి వెళ్దామనే ఆలోచన అయితే పెట్టుకోడు. ఆల్దో 2-3 ఫాస్ట్ బౌలింగ్ ఓవర్లు పడతాయి స్టార్టింగ్లో. అండ్ ఇంకా మిగతా ఏదన్నా చెప్పుకోవాలంటే రుతురాజ్ గైక్వాడ్ మంచి ఫ్లోలో కనిపిస్తున్నాడు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు, మంచిగా హ్యాపీగానే ఉన్నాడు. మంచి కూల్ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడు. అతని హెడ్ కూడా చాలా కూల్గా కనిపిస్తోంది. ధోని వచ్చినప్పుడల్లా కూడా బాగానే ఆడుతూ వచ్చాడు. లాస్ట్ టైం లక్నో సూపర్ జైంట్స్ చెన్నై వెళ్ళినప్పుడు 3 బాల్లో 12 కొట్టాడు. మార్క్వుడ్ని 2 వీకాడు. సో ఆ ఒక ఫీలింగ్ కూడా ఉంది, కుదిరితే వస్తాడు లేదా అలా వచ్చి ఆడేస్తాడని చెప్పేసి వాళ్ళు మంచి హ్యాపీ యూనిట్గా కనిపిస్తున్నారు సిఎస్కే. లక్నో సూపర్ జాయింట్స్ వస్తే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షమార్ జోసెఫ్ని వాళ్ళు ట్రస్ట్ చేయాలి. ఒక ఓవర్లో 22 ఇచ్చాడు కదా అని మనం మాట్లాడుకుని ఒక నోబాల్ మార్చేసింది మొత్తం ఈక్వేషన్. బట్ అతని దగ్గర మంచి పేస్ ఉంది, రా పేస్ ఉంది. అండ్ అద్భుతమైన రీతిలో అతను కంట్రోల్ కూడా సాధించగలడు. ఒక నోబాల్ అయింది, దానివల్ల వైడ్లు ఫ్రీ హిట్ బయటికి వెళ్ళింది. 1 ఓవర్లో 8 అవ్వాల్సింది 1 ఓవర్లో 22 అయింది. అక్కడి నుంచి మ్యాచ్ మారిపోయింది, ఒప్పుకుంటా. బట్ దోస్ ఆర్ ద బౌలర్స్ హూ యూ నీడ్ టు బ్యాక్. అలాంటి వాళ్ళని బ్యాక్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ థింగ్స్ విల్ వర్కౌట్. సో షమార్ జోసెఫ్ ఉండడం అనేది వాళ్ళకి బాగానే హెల్ప్ అవుతుంది. వాళ్ళ నికోలస్ పూరన్ అండ్ అలాగే స్టాయినిస్ మిడిల్ ఆర్డర్లో బాగా ఆడాలని చెప్పేసి కోరుకుంటారు. అండ్ రాహుల్ 2 మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. రాహుల్ 39 కొట్టారు. కొంతమంది అంటున్నారు 38 రాగానే కొట్టేయంటారా అని చెప్పి. అసలు బర్త్డే కూడా అయింది. కాస్త మంచి హ్యాపీ అట్మాస్ఫియర్ వచ్చి తను కూడా బయటకు వస్తాడు, పార్టీ గిటీ చేసుకొని వస్తాడు. అండ్ సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు రాహుల్స్ నాక్ ఎలా ఉండబోతుంది ఏంటి అని. ఎందుకంటే మీకు కాస్త స్వింగ్ బౌలర్స్ ఉన్నారు ఇక్కడ. దేశ్ పాండే చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇది దేశ్ పాండే. లాస్ట్ టైం కూడా వికెట్లు తీశాడు, కానీ రన్లు అలాగే ఇచ్చాడు. ఈసారి రన్లు కూడా కంట్రోల్ చేస్తున్నాడు, డాట్ బాల్ ఎక్కువ వేస్తున్నాడు, వికెట్లు బాగా తీస్తున్నాడు. శార్దుల్ ఠాకూర్ని ఆడించే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ దట్ ఇనిషియల్ బిట్ ఆఫ్ స్వింగ్ అనేది లభించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు దేశ్ పాండే వేస్తాడు, కుదిరితే కనుక మీకు ముస్తఫిజుర్ కూడా 1-2 ఓవర్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది వాళ్ళ సైడ్ నుంచి. సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఎట్లా ఆడబోతున్నాడు రాహుల్ వీళ్ళని. లైక్ స్పేస్ ఆన్ ద బ్యాట్. సో అది కూడా ఒక మంచి ఆస్పెక్టే రాహుల్ ఉన్నాడంటే కనుక. అందుకే తీక్షణాన్ని తీసుకొస్తారేమో అని అనిపిస్తోంది, జస్ట్ బికాస్ కంటైన్ చేయగలనని. బట్ అగైన్ డిపెండ్స్ ఆ సర్ఫేస్ ఉందా లేదా. బట్ లక్నో సూపర్ జైంట్స్ ఇబ్బంది ఏంటంటే నెంబర్ 3 స్లాట్. ఆ నెంబర్ 3 స్లాట్ అనేది
దేవదత్ పడికల్ని ట్రై చేశారు, ఏమాత్రం వర్కౌట్ కాల. హుడ్డాని ట్రై చేశారు, రమన్దీప్ మంచి క్యాచ్ పట్టుకొని పంపించడానికి, బట్ స్టిల్ దే రిక్వైర్ అ లాట్ ఫ్రమ్ హుడ్డా. అండ్ హుడ్డాకి ఆ పొజిషనే కరెక్ట్. అలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. హుడ్డాకు కూడా పేస్ వస్తే బాగా ఆడగలడు. సో దే విల్ రిలై ఆన్ హుడ్డా ఎంత బాగా ఆడాలి ఏంటి అని. బట్ ఎప్పుడు మాట్లాడుకున్నట్టుగానే లక్నో సూపర్ జైంట్స్ భారీ స్కోర్ కొట్టాలన్నా, భారీ స్కోర్ ఛేదించాలన్నా డికాక్ దగ్గర నుంచి వాళ్ళకి మంచి ఫామ్ అనేది అవసరం. డికాక్, పూరన్ బాగా ఆడారంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో ఈ విషయంలో మనం కీ బ్యాటిల్స్ అనేది మనం మాట్లాడుకుంటే కనుక, ఇఫ్ అట్ ఆల్ బిష్నాయ్ రెడీగా ఉన్నాడు బౌలింగ్ చేయడానికంటే, బిష్నాయ్ వర్సెస్ దూబే అల్టిమేట్ బ్యాటిల్ ఇది. షమార్ జోసెఫ్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ లైక్ స్పేస్, లవ్ స్పేస్. బ్యాట్ మీదకి వస్తే బాగుంటుంది, అద్భుతమైన రీతిలో ఆడడానికి ఇష్టపడతాడు. అలాగే దేశపాండే వర్సెస్ రాహుల్ చాలా మంచి బ్యాటిల్లా కనిపిస్తుంది. తర్వాత లాస్ట్లో పతిరనా వర్సెస్ పూరన్. పతిరనా వర్సెస్ పూరన్ పొటెన్షియలీ మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అవ్వచ్చు. పూరన్ లాస్ట్లో ఉండి భయంకరంగా బాధేస్తాడు, రెడీగా ఉంటాడు కొట్టేయడానికి, కుమ్మేయడానికి. ఎవరు వచ్చినా సరే రారా చూసుకుందామని చెప్పేసి బాగా లెవెల్లో డైలాగ్ లేకపోయినా అలాంటి షాట్లే కొడతాడు. సో ఇంతటి రీతిలో పూరన్ ఈజ్ గివింగ్ దమ్ ఫుల్ సపోర్ట్. ఎల్ఎస్జీకి పూరన్ అనేవాడు ఒక వెన్నుముక్క. ఎందుకంటే స్టాయినిస్ మీరు ముందు పంపించి అటాక్ అంటున్నారు, ఒకవేళ మిస్ అయినా. తర్వాత బధోని, అలాగే కృణాల్ పాండ్యా, వీళ్ళందరితో పాటు పూరన్ ఈజ్ లీడింగ్ దెమ్ టు అ ఫినిష్. సో పూరన్ బాగా ఆడడం అనేది పూర్తి స్థాయిలో లక్నో సూపర్ జైంట్స్కి అవసరం. సో పూరన్ బాగా ఆడంటే కనుక లక్నో సూపర్ జైంట్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, సంపూర్ణ ఆనందం ఫీల్ అవుతారు. వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుంది కట్టడి చేయడానికన్నా, లేకపోతే కనుక ఎంత పెద్ద టార్గెట్ అన్నా చేసి చేయడానికి. సో వాళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్ పూరన్, వీళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్ పతిరాణా. అదేంటి చెన్నై సూపర్ కింగ్స్కి పతిరాణా ఎట్లా ఇంపార్టెంట్ ప్లేయర్ అని అన్నా కూడా పతిరాణా వల్లే మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. ముంబై ఇండియన్స్కి అగేన్స్ట్గా పతిరాణా లేకుండా ఉండుంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బిన్ డిఫరెంట్. పతిరాణా వచ్చి అద్భుతమైన రీతిలో వికెట్లు తీస్తూ వచ్చాడు. క్రూషియల్ సమయంలో జడేజా, తర్వాత దేశపాండే, శార్దుల్ ఠాకూర్, పతిరాణా 4 ఓవర్లు వేసి పనిచేసుకున్నారు, అది వేరే విషయం. బట్ క్రూషియల్ సమయంలో పతిరాణానే బాగా బౌలింగ్ వేశారు. ఇటువైపు ఆయుధం ఏంటి, అటువైపు ఆయుధం ఏంటంటే ఈ 2 పేర్లే, పి ఆయుధాలు. అండ్ అందుకే ఇక్కడ ఎవరిని పాస్ చేస్తారో అనేది ఒక పెద్ద ప్రశ్న. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక బలాబలగాల గురించి ఇంకొకసారి మరింత దృష్టి పెట్టి మాట్లాడుకుందాం. కేఎల్ రాహుల్ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి బౌలింగ్ పరంగా. ఎందుకంటే మరి షమార్ జోసెఫ్ అనుకుంటున్నాం, సరే యష్ ఠాకూర్ బాగా వికెట్లు తీశాడు. మోసిన్ ఖాన్ ఫిట్గా ఉన్నాడు. మోసిన్ ఖాన్ బాగా వేస్తే అక్కడ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మోసిన్ ఖాన్ రూపంలో 3 ఫాస్ట్ బౌలర్లు కనిపిస్తున్నారు మీకు, శుభ్రంగా బౌలింగ్ వేసేవాళ్ళు. కుదిరితే స్టాయినిస్ ఉన్నాడు, ఢిల్లీ క్యాపిటల్స్ అలా కొట్టిన తర్వాత వేయడానికి కొంచెం ఆలోచిస్తాడు. బట్ స్టాయినిస్ ఉన్నాడు వాళ్ళకి కావాలనుకుంటే. కృణాల్ పాండ్యా ఉన్నాడు, రవి బిష్నాయ్ ఉన్నాడు వాళ్ళకి బౌలింగ్ వేయాలంటే కనుక. అవసరం అంటే దీపక్ హుడ్డా కూడా వేయగల్లో. వాళ్ళ దగ్గర ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయుష్ బధోని చేత కూడా బౌలింగ్ వేద్దాం అనుకుంటాడేమో కానీ బట్ బధోని మోర్ ఆఫ్ ఇట్ విల్ బి ఇన్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్. బధోని ఫినిష్ బాగా చేస్తున్నాడు, ప్రాబబ్లీ ఫినిష్కే అతన్ని ఈసారి పరిమితం కూడా చేయొచ్చేమో అనిపిస్తాం. అయితే సిఎస్కే విషయానికి వచ్చేస్తే కనుక గైక్వాడ్కి అన్ని ఆప్షన్స్ అట్ డిస్పోజల్ లేవు. మిచెల్ చేత బౌలింగ్ వేయించట్లా, అది పక్కన పెట్టండి. అండ్ బౌలింగ్ ఆర్డర్ మీరు చూసుకుంటే 5 బౌలర్లతోనే వెళ్తున్నారు. పతిరాణా, ముస్తఫిజుర్, దేశపాండే, శార్దుల్ ఠాకూర్, జడేజా. ఒక స్పిన్నర్తో వెళ్తున్నారు. ఇక్కడ కొంచెం స్పిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దే మైట్ గెట్ ఇన్ అనదర్ స్పిన్నర్ అనిపిస్తాం. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటు పూరన్ ఉన్నాడు, డికాక్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ అండ్ ఆఫ్ స్పిన్నర్ వస్తే బెటర్గా ఉంటుంది. ఆర్ లేదంటే కనుక తీక్షణ లాంటి వాళ్ళు వస్తే బెటర్గా ఉంటుంది. బట్ స్పిన్లో మధ్యలో వికెట్లు తీయాలి. ఈ విషయంలో ఇద్దరికీ సమస్యలు ఉన్నాయి. బిష్నాయ్ కుడ్ నాట్ టేక్ అ వికెట్, అంటే తక్కువ వికెట్లు తీశాడు. కృణాల్ పాండ్యా బాగా ఆడుతున్నట్టు కనిపించినా కృణాల్ పాండ్యాని కొట్టారు. లాస్ట్ మ్యాచ్ పక్కన పెట్టి ఢిల్లీ మ్యాచ్ వరకు మాట్లాడుకుందాం. సో ఈ నేపథ్యంలో వాళ్ళ స్పిన్నర్స్కి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ స్పిన్నరే లేకుండా ఒక ఇబ్బంది ఉంది. జడేజా దో ఈజ్ బౌలింగ్ వెల్, వికెట్లు తీయాలి. ఈ ఆస్పెక్ట్లో ఇద్దరికీ సమస్యలు ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగ్ ఆస్పెక్ట్లో చూస్తే ఆప్షన్స్ అక్కడ కొంచెం గట్టిగానే ఉన్నా డెలివరీ అనేది ఇక్కడ కొంచెం గట్టిగా కనిపిస్తాం. బ్యాటింగ్ పరంగా మీరు మాట్లాడుకుంటే కనుక లక్నో సూపర్ జైంట్స్ కన్నా సిఎస్కే నుంచి వచ్చిన పర్ఫార్మెన్సెస్ ఇంకొంచెం ధమాకేదారుగా ఉన్నాయి. అటు గైక్వాడ్ దగ్గర నుంచి పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఏమొచ్చేసింది అని అనే లోపల మీరు ఉన్నంత వరకు కూడా అతను బాగానే గట్టిగానే హోప్ అనేది అందిస్తూ పోయాడు. అక్కడ వాంఖేడేలో కూడా చాలా అద్భుతంగా ఆడాడు. హార్దిక్ పాండ్యా వికెట్ తీయకుండా ఉంటే ఇంకా మంచిగా ఫినిష్ చేసేవాడు. ఆ ముందు మ్యాచ్ కూడా బాగా చాలా జాగ్రత్తగా ఆడుకొని మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దూబే దగ్గర నుంచి పర్ఫార్మెన్స్లు వస్తూనే ఉన్నాయి. రచిన్ రవీంద్ర దగ్గర నుంచి వాళ్ళకి పర్ఫార్మెన్స్ రావాలని కోరుకుంటారు. మిచెల్ కాస్త ఫాస్ట్గా ఆడాలని కోరుకుంటారు. ఈ యొక్క ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ రచిన్ రవీంద్ర దగ్గర నుంచి ఆల్రెడీ పర్ఫార్మెన్స్లు వచ్చాయి, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఒక రకంగా కాస్త అడ్వాంటేజ్, మరీ వేరే లెవెల్లో అడ్వాంటేజ్ ఏం కాదు, కాస్త లెవెల్లో అడ్వాంటేజ్ అని సిఎస్కేకి ఉన్నా. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళు పూరన్, డికాక్ మీద ఎక్కువగా రిలే అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నా అది కాస్త అడ్వాంటేజ్. బట్ ఇక్కడ మళ్ళీ ఓవరాల్గా మనం పిక్చర్ మాట్లాడుకుంటే కనుక క్రూషియల్ మూమెంట్స్, క్రంచ్ మూమెంట్స్లో సిఎస్కే డస్ వెల్. ఆ ఒక్క ఫ్యాక్టర్ వల్ల సిఎస్కే విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్.
అండ్ పూర్తి స్థాయి ఫేవరెట్స్గా కూడా కాదు. ఇప్పుడు టీం మనం పోటీ పెట్టుకుంటే కనుక ఇప్పటికిప్పుడు అంటే పిచ్ని ఈక్వేషన్లో తీసేసి మాట్లాడుకుంటే స్లైట్ ఫేవరెట్స్గా సిఎస్కేనే కనిపిస్తూ ఉన్నారు. స్పిన్నింగ్ ట్రాక్ వచ్చింది అంటే కనుక సిఎస్కే మైట్ బికమ్ హెవీ ఫేవరెట్స్. అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండాలి లక్నో సూపర్ జైంట్స్. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేది. వాళ్ళకు కూడా వరుసపెట్టి 3 పరాజయాలు వద్దు అనుకుంటారు. అండ్ అది కూడా ఢిల్లీ వచ్చి వాళ్ళని ఓడించింది, వీళ్ళు కలకత్తా వీళ్ళు ఓడిపోయి వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ ఓడిపోయారు అంటే కనుక టాప్ 4 రేస్లో వాళ్ళ పరిస్థితి కష్టం అవుతుంది. ఢిల్లీ ఆల్రెడీ వచ్చి హై బ్రో ఎలా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు పాయింట్స్ టేబుల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో దే విల్ డెఫినెట్లీ వాంట్ టు విన్. ఆ ప్రెషర్ ఏమన్నా యాడ్ అవుతుందా అనేది ఇంకొక కీలకమైన అంశం. మీరేమనుకుంటున్నారో